రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేది వారు ఒక మాట అయితే మాట్లాడుతున్నారు. సరే, ఏదైనా సరే సహకరించేది లేదు, వైసీపీని గద్దె దించడానికే బీజేపీ ఉంది అనే విషయం చెప్తున్నారు చాలా స్పష్టంగా. నవీన్ గారు, విల్సన్ గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. నేను కొన్ని అంశాలు చెబుతా. మరి 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడంటే బీజేపీ సహాయ సహకారాలు అయితే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగేవాళ్ళండి. అరే కాదండి, భలే వాళ్లే వ్యవస్థల గురించి మాట్లాడుతుంది. ఏమండి నవీన్ గారు, ఇంకోటి నవీన్ గారు కేంద్రం ఇచ్చేటువంటి స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా ఈవెన్ పంచాయతీ నిధులతో సహా మరి డైవర్షన్ చేస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 2.5 years నుంచి ఏమండి ఆందోళన చేయటం కాదు సార్, దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది, 12,000 కోట్లు డైవర్షన్ చేశారు. మూడో అంశం ఏమండి, సెంట్రల్ గవర్నమెంట్. అవును విల్సన్ గారు, అరే విల్సన్ గారు నేను చెబుతున్న వాస్తవాలు. ఇక్కడ ఇంకోటి కూడా చెబుతున్నాను. మరి కాదండి, అప్పులు కుప్పలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు కదా. గత ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు కావాలంటే లేదన్నారు కదండి. ఎక్కడిచ్చారండి? మరి ఈ రోజు 11,50,000 కోట్లు అప్పులు ఇచ్చారు. ఆర్బీఐ కాదండి, ఈ వ్యవస్థలు మొత్తం ఎక్కడ ఉంటాయి? ఈ వ్యవస్థలు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంటాయండి. నేను ఇక్కడ అనేది కాగ్ రిపోర్ట్స్, విల్సన్ గారు కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాగ్ రిపోర్ట్స్ ఇప్పుడు కూడా ఇలా 3 ఏళ్ళ నుంచి 3 సంవత్సరాల నుంచి కాగ్ రిపోర్ట్స్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? నేను అనేది ఏంటంటే ఒకటండి విల్సన్ గారు, నేను పదే చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ వారు ఆలోచించేందుకు కేంద్రం ఎందుకు ఆలోచించలేదంటా నేను. నవీన్ గారు ఇక్కడ డెవలప్ చేస్తాం, ఇది తథ్యం సార్. ఈ 5 ఏళ్ల నుంచి ఏం డెవలప్ చేశారో విల్సన్ గారు చెప్పండి. అరే ఇక్కడ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతుంది. ఆయన అంటారేందండి, మీ మానిటరింగ్ ఉండాలి కదా. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ జగన్మోహన్ అందరం దించాలనుకుంటున్నాం సార్, మీతో పాటు మేము కూడా. మన పోరాటం అదే, నేను కాదంటలా. కానీ ఇక్కడ ఏమైందంటే జరగాల్సిన నష్టం జరగకపోయినా కానీ ఎందుకు స్పందించట్లేదండి? ఇక్కడ వ్యవస్థల దగ్గర నుంచి అరే పంచాయతీ నిధుల దాకా అన్ని డైవర్షన్ చేస్తుంటారే. కనీసం దొంగ ఓట్లలో కూడా ఏం చేయలేకపోయారు కదండి. ఏదో తూతు మంత్రంగా చేస్తే ఎట్లా? ఎలక్షన్ కమిషన్ మేము ఎన్నోసార్లు ఇచ్చాం. తప్పుడు ప్రచారం కాదండి, క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు తప్పుడు ప్రచారం ఎలా అవుతుందండి? గుంటూరులో అండి మేము స్పందించి మేము వేసేసి కోర్టులు కేసిన దాకా దాదాపు వందల సార్లు కోర్టులు కేసాం. కాదండి, 100 సార్లు ఎలక్షన్ కమిషన్ లెటర్లు పెట్టాం. ఇదిగోనండి ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే కనీసం